హాయ్ ఈరోజు మనం ఇండియా అగ్రికల్చర్కి బ్యాక్ బోన్ లాంటి రెండు మేజర్ క్రాప్స్ గురించి తెలుసుకుందాం. అవే చెరకు ఇంకా నూనె గింజలు. వాటి కథేంటి, వాటిని ఎలా పండిస్తారు, మన ఎకానమీపై వాటి ఇంపాక్ట్ ఎంతలా ఉందో అన్నీ వివరంగా చూద్దాం. అవేర్నెస్కు స్లాగతం. మనం రోజూ తాగే టీలో వేసుకునే పంచదార, వంటల్లో వాడే నూనె, ఆఖరికి మనం వాడే సబ్బు, వీటన్నింటికీ ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవడమే ఈరోజు మన పని. సరే, మన జర్నీని చెరుకు తీపి కథతో స్టార్ట్ చేద్దాం. ఇది కేవలం పంచదారకు మాత్రమే సంబంధించింది అనుకుంటే పొరపాటే. దాని ప్రాముఖ్యత అంతకంటే చాలా ఎక్కువ. మీకు తెలుసా, ప్రపంచంలో చెరకు ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత ఇండియానే సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది మన దేశ వ్యవసాయ శక్తికి ఒక పెద్ద నిదర్శనం. ఈ రేంజ్ ప్రొడక్షన్ మన ఎకానమీకి చాలా బూస్టిస్తుంది. అయితే చెరకు పండాలంటే దానికి కొన్ని స్పెషల్ కండిషన్స్ కావాలి. ముఖ్యంగా వేడి, తేమతో కూడిన వాతావరణం దీనికి ప్రాణం. టెంపరేచర్ 21 నుండి 27 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. ఓ మోస్తరు వర్షపాతం, ఇంకా ఇసుక, బంకమన్ను కలిసిన లోమీ నేలలైతే దీని పెరుగుదలకు పర్ఫెక్ట్ అన్నమాట. పొలం నుంచి ఫ్యాక్టరీకి వెళ్లేసరికి ఈ చెరుకు రకరకాల రూపాల్లోకి మారిపోతుంది. పంచదార, బెల్లం, ఖండసారి, మొలాసెస్, ఇలా చాలా. మరి ఈ ప్రొడక్షన్లో టాప్లో ఉండేది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. దీని సాగుకు చాలా ఎక్కువ శ్రమ పడాలి. అందుకే ప్రభుత్వం కూడా ఎస్ఎఫ్ఎస్యు లాంటి స్కీమ్స్తో రైతులకు సపోర్ట్గా నిలుస్తోంది. సరే, చెరకు ప్రపంచం నుంచి ఇప్పుడు మనం నూనె గింజల ప్రపంచంలోకి వెళ్దాం. ఇవి మన కిచెన్స్నే కాదు, చాలా ఇండస్ట్రీస్ను కూడా నడిపిస్తాయి. నూనె గింజల కథలో రెండు పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మనం తినేవి, అంటే వేరుశెనగ, సోయాబీన్, పొద్దుతిరుగురు లాంటివి. వీటి నుంచి వంట నూనెలొస్తాయి. ఇక రెండోది ఇండస్ట్రియల్ యూస్ కోసం ఆముదం, పత్తి గింజల నుంచి సబ్బులు, కాస్మెటిక్స్ లాంటివి తయారుచేస్తారు. చూసారా ఒకే పంటకు ఎన్ని ఉపయోగాలో? ఈ నూనె గింజల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు కింగ్స్ లాంటివి. దేశంలో వంట నూనెల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం యెల్లో రెవల్యూషన్, ఇంకా నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ లాంటి పెద్ద ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు ఒక్కో నూనె గింజ గురించి కొంచెం డీప్గా చూద్దాం. ఫస్ట్, అందరికీ బాగా తెలిసిన వేరుశెనగ. వేరుశెనగ అనగానే మనకు గుజరాత్ గుర్తుకు రావాలి. ఎందుకంటే దేశంలో పండే మొత్తం వేరుశెనగలో దాదాపు సగం, అంటే ఏకంగా 45% వాటా ఒక్క గుజరాత్దే. ఆ తర్వాత ప్లేసెస్లో రాజస్థాన్, తమిళనాడు ఉన్నాయి. వేరుశెనగ ఎక్కువగా ఖరీఫ్ పంట, అంటే వర్షాకాలంలోనే పండిస్తారు. అందుకే దీనికి 50 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం. ఇసుకతో కూడిన లోమీ నేలలు దీనికి బాగా సెట్ అవుతాయి. గ్లోబల్ ప్రొడక్షన్లో మన వాటా 16.6% ఉండటం నిజంగా గ్రేట్ కదా. సరే, వేరుశెనగ నుంచి నెక్స్ట్ ఆవాలు, రేప్సీడ్ దగ్గరికి వెళ్దాం. నార్త్ ఇండియా వంటల్లో ఇవి చాలా ముఖ్యం. వేరుశెనగలో గుజరాత్ ఎలాగో ఆవాల ఉత్పత్తిలో రాజస్థాన్ అలాగనమాట. దేశంలో పండే ఆవాల్లో దాదాపు సగం, అంటే 47% రాజస్థాన్ నుంచే వస్తోంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, హర్యానా ఉన్నాయి. ఇవి రబీ పంటలు, అంటే చలికాలంలో పెరుగుతాయి. వీటికి చలి ఓకే, కాని మరీ గడ్డగట్టేంత మంచు పడితే మాత్రం అస్సలు తట్టుకోలేవు. వర్షపాతం కూడా తక్కువే కావాలి, జస్ట్ 25 నుంచి 40 సెంటీమీటర్లు చాలు. రేప్సీడ్కు కొంచెం తేలిక నేలలు, ఆవాలకు కొంచెం బరువైన నేలలు కావాలి. రైట్, నెక్స్ట్ మనం చూడబోయేది సోయాబీన్. దీన్ని ఒక రకంగా పోషకాల ఘని అని కూడా అంటారు. సోయాబీన్ కూడా వేరుశనగలాగే ఖరీఫ్ పంట. దీనికి మరీ ఎక్కువ వేడి, ఎక్కువ వర్షం అవసరం లేదు. 13 నుండి 24 డిగ్రీల టెంపరేచర్, 40 నుంచి 60 సెంటీమీటర్ల వర్షం సరిపోతుంది. కొంచెం గాలి తగిలే గుల్లబారిన నేలల్లో ఇది బాగా పెరుగుతుంది. ఓకే, మన లిస్ట్లో ఫైనల్గా సూర్యుడి వైపు చూస్తూ వికసించే అందమైన పొద్దుతిరుగుడు పంట గురించి మాట్లాడుకుందాం. పొద్దుతిరుగుడు ఉత్పత్తిలో కర్ణాటకకు అసలు పోటీయే లేదు. దేశంలో పండే మొత్తం సన్ఫ్లవర్లో సగానికంగా ఎక్కువ, ఏకంగా 54% ఒక్క కర్ణాటక నుంచే వస్తోంది. ఆ తర్వాత మన తెలంగాణ, ఒడిస్సా ఉన్నాయి. పొద్దుతిరుగుడికి ఎక్కువ టెంపరేచర్, తక్కువ వర్షం కావాలి. అందుకే మీరు గమనిస్తే దీని సాగు ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి సౌత్ స్టేట్స్లోనే కనిపిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం ఒక్కో పంట గురించి విడివిడిగా చూసాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక బిగ్ పిక్చర్లో చూస్తే మనకేం అర్థమవుతుంది?
మన దేశ వ్యవసాయంలో ఒక్కో ప్రాంతం ఒక్కో పంటకు ఎలా ఫేమస్సో చెప్పడానికి సోయాబీన్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆలోచించండి, దేశంలో పండే సోయాబీన్లో దాదాపు 90% జస్ట్ రెండు రాష్ట్రాల్నుంచి వస్తోంది: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు కొన్ని ప్రాంతాలు కొన్ని పంటలకు ఎంత స్పెషలో. అయితే ఈ పంటలన్నింటిలో ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటి? అవన్నీ వాణిజ్య పంటలు లేదా క్యాష్ క్రాప్స్. సింపుల్గా చెప్పాలంటే రైతు తన కోసం కాకుండా మార్కెట్లో అమ్మడానికి, డబ్బు సంపాదించడానికి పండించే పంటలన్నమాట. అందుకే మన ఎకానమీకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ప్రపంచం మారుతోంది, డిమాండ్స్ మారుతున్నాయి, క్లైమేట్ చేంజ్ అవుతోంది. మరి ఇలాంటి టైంలో మన దేశానికి వెన్నెముక లాంటి ఈ పవర్ హౌస్ క్రాప్స్ భవిష్యత్తేంటి?